మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో మహిళలు పిల్లలకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందించడంతో పాటు వాటికి స్వంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో చొరవ చూపుతుందని, దశాబ్దాలుగా వీరు అందిస్తున్న సేవలు గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు పని ప్రదేశంలో సౌకర్యాలు మెరుగుపరిచి ప్రమాణాలు పెంపొందించడానికి గత 20 నెలల్లో ఎన్నో ముందడుగులు పడ్డాయని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అలాగే తాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం మహిళలు, పిల్లలకు తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో మత శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవని, సకాలంలో టీచర్లకు జీతాలు చెల్లించేవారు కాదని, టీచర్లు నానా ఇబ్బందులు పడేవారని, అంగన్వాడీ సెంటర్లలో టెలివిజన్, ఆర్ఓ, వాటర్, ఆట వస్తువులు, చార్టులు, ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇలా పలు రకాల మౌలిక సదుపాయాలు నెలకొల్పిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీ టీచర్ల 9 డిమాండ్లలో చాలా వరకు నెరవేర్చామన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దివాలా చేసిందని, వారు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 2 సార్లు జీతాలు పెంచిందని అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో త్రాగునీరు, మరుగుదొడ్లకు దాదాపు 90 లక్షలు ఖర్చు చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో కేవలం అరకొర జీతాలు ఉండగా కూటమి ప్రభుత్వం టీచర్ల జీతాలు పెంచి అంగన్వాడీ టీచర్ల ఆర్థిక సంక్షేమ అభివృద్ధికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. అలాగే సుమారు 75 కోట్లతో 5G మొబైల్స్ కొనుగోలు చేసి 58,200 మంది టీచర్లకు అందించామని, తద్వారా సెంటర్లలో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.